ఇమాన్యుల్ ఇస్ ఆల్రెడీ వెరీ సక్సెస్ఫుల్. సో ఇమాన్యుల్ ఏమీ టెన్షన్ లేదు. ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ ఇమాన్యుల్ ఇస్ సమ్వన్ నీకు ఒక సుపీరియర్ హిట్ పడుతుంది ఏమో, దాని తర్వాత తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారి స్థానంలో పోతావు. నేను ఎప్పుడూ తనకు చెప్తాను, జస్ట్ మీరేం చేస్తున్నారు అండ్ తన బిహేవియర్ కానీ ఒక ఆర్టిస్ట్గా వెరీ కార్డియల్ పర్సన్, అమ్మాయిల్ని గౌరవించే విధానం కానీ, ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం కానీ, ప్రతి ఒక్కరి హార్డ్ వర్కింగ్ అండ్ ఎంతైనా టైంకి తనకు షూటింగ్ పెడితే ఒక్క ఫేస్ మీద అబ్బో ఈ టైం పెట్టారా ఇంకా ఫినిష్ చేయలేదా అని ఉండదు. నవ్విస్తారు, నవ్వుతాడు, హ్యాపీగా ఉంటాడు షూటింగ్ లొకేషన్లో. ఒక ఆర్టిస్ట్ అది చాలా ఇంపార్టెంట్. నాకు కూడా ఇప్పుడు నిన్న ఐ వాజ్ షూటింగ్ ఈవినింగ్ ఫ్రమ్ 6 o'clock టు టుడే మార్నింగ్ 6 o'clock. లిటరలీ మార్నింగ్ 4:30కి లాగేసింది బాడీ, అబ్బా ఇంకా కాలేదా అనేసి. బట్ మాకు లక్ష్మి సరస్వతి వచ్చేసి మన షూటింగే. సో స్టిల్ నవ్వించి ఫేస్ మీద ఏమీ స్ట్రెస్ చూపించలేక లిటరలీ క్యారీ ఆన్ చేసేసి 6:15 మార్నింగ్ ప్యాకప్ చేసేసి నిద్రపోయేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. మీరు దీన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇది మీకు పెద్ద పెయిన్ అనిపించదు. బిగ్ బాస్ హౌస్ ముందు ఎలా ఉంది, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉంది? బిగ్ బాస్ హౌస్ పోయే ముందు అందరూ తిట్టున్నారు, బుద్ధుందా, ఇంత చిన్న పిల్లలు ఉన్నాయి, ఓ స్వార్థంగా ఆలోచిస్తుంది, తన గురించే ఆలోచిస్తుంది. బట్ నేను నా పిల్లల్ని చూసుకోవడానికి నా మర్దలు, నా మర్దలమ్మాయి, నా నాన్న, నా అమ్మ, ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి ఇద్దరు సెపరేట్ పని మనుషులు, తర్వాత మనదే ప్రీ స్కూల్ ఉంది, 13 మందికి ఇద్దరు పిల్లలు అప్పు చెప్పి వచ్చాను. అమ్మ వచ్చేసి అమ్మనే, కానీ స్టిల్ నేను కూడా పోయింది నా పిల్లల పేరు కోసమే కదా, అండ్ నా హస్బెండ్ని ప్రౌడ్ చేపించడానికి కోసమే.